ఏంటి సార్ వాళ్ళకి అలా చెప్పారు? నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది స్వామి గారు. వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి ధైర్యం కోసం అబద్ధం చెప్పడం నా బాధ్యత. అలాగే వాళ్ళ పాపను కాపాడటం పోలీస్గా నా డ్యూటీ. మనం ఈ కేసు టేకప్ చేస్తాం. ఎలా సార్? ఇలా ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తెప్పించండి. అమ్మా తల్లి, చెప్పండి నాన్న. టీవీలో చూస్తుంటే భయం వేస్తోందమ్మా. ట్రైన్లు బస్సులు బంద్ అంటున్నారు. ఎలా వస్తావురా? అయ్యో మీరేం కంగారు పడకండి నాన్న. నేను హెల్ప్ అడగాలే గాని నాకు నో అని చెప్పే ఫ్రెండ్సే లేరు. నేను వచ్చేస్తానుగా. అయినా నేనేమైనా చిన్నపిల్లనా నాన్న? అలాగేనమ్మా, జాగ్రత్త. సరే, ఫోన్ టచ్ లో ఉంటా. సరే, ఉంటానమ్మా. ఓకే, బాయ్. హలో అర్జున్, అలా చెప్పవే. నేనుంటున్న హోటల్ లొకేషన్ నీకు వాట్సాప్ చేశాను. ఇంకొక గంటలో కారుతో నువ్వు ఇక్కడ ఉండాలి. రేపు ఉదయం 6 కొట్టేలోపు నేను ఊర్లో ఉండాలి. నేను కరోనా వచ్చిపోతే గోడకు నా ఫోటో ఉండాలి, దాని కింద దీపం ఉండాలి, అన్ని నువ్వే చెప్పేవే. అది కాదురా, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. డోర్ మూసుకుని ఇంట్లో కూర్చోండి, నోరు మూసుకుని పని చూసుకోండి. బయటకు వస్తే బడిత పూజ, బరి తెగిస్తే మడతగాజా. అమ్మా, నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం. హలో సంతోష్, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి? అట్లీస్ట్ 1 డే. అలా చేస్తే మా హోటల్ సీజ్ చేస్తారు మ్యామ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. దేర్ ఆర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అదంతా మాకు తెలియదు మ్యామ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఈ రోడ్ డెడ్ ఎండ్ లో పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. మేబీ యూ కెన్ గెట్ సమ్ హెల్ప్. అన్నా, దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా స్టే చేయడానికి? ರೂಮ್ ಅಡ್ರೆಸ್ ಮರ್ತೋಗಿದ್ದೀರಾ? నో నో, ఇల్లు స్టే. ಯಾವ ಏರಿಯಾ ಅಂತ ಗೊತ್ತಾ ರೀ? వీడికి తెలుగు రాదు, నాకు కన్నడ రాదు. Shit. వాడేమో హ్యాండ్ ఇచ్చాడు, వీడేమో ఏదేదో చెప్పాడు. ఒక్క ముక్క అర్థమై చావలేదు. ఇలా దొరికేసావేంటి చైత్ర? చెప్పవే. కంగ్రాట్స్, జాబ్ వచ్చిందంటగా డాడీ చెప్పారు. లాక్డౌన్ అని హోటల్ ఖాళీ చేయించారు. చూస్తే బస్సులు ట్రైన్లు ఏవీ లేవు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ చెన్నైలో కూడా అలానే ఉంది సిచ్యువేషన్. పోనీ అర్జున్ కి కాల్ చేయపోయావా? అవన్నీ అయ్యాయి, నో యూస్. నీ ఫోన్ లో బ్లాబ్లా యాప్ ఉందా? అదే మ్యాప్. క్యాబ్స్ లాగానేనే. నువ్వు వెళ్లాల్సిన లొకేషన్ పెడితే ఎవరైనా వాళ్ళ సొంత వెహికల్లో అటువైపు వెళ్తుంటే నిన్ను పిక్ చేసుకుంటారు. అవునా? ఆశ్చర్యం ఆపి ముందు యాప్ డౌన్లోడ్ చేసుకో. నువ్వు ఉన్న లొకేషన్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే బెంగళూరు నుంచి మన ఊరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దొరుకుతారు. ఓకే ఓకే, బాయ్. మన ఊరు వెళ్ళిపోయినట్టే ఇంకా. హలో, ఏంటి రైడ్ దొరికిందా? దొరికిందే, కానీ ఇంకా ఏంటి నీ ప్రాబ్లం? ఎవరో అబ్బాయే, అతనెవరో నాకు తెలీదు. తెలియనోడుతో ఒంటరిగా అంత దూరం అంటే. ఒసేయ్, జాబ్ వచ్చింది. రేపో మాపో ఒక్కదాన్ని యుఎస్ వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఎలాగే? అంతేనంటావా? మని మూతి ముడుచుకోకుండా కొంచెం ఫ్రెండ్లీగా, కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వు.
గురుడు ఊరొచ్చేదాకా అలా డ్రీమ్స్ లో పడుంటాడు. చనువిచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే పీరియడ్స్ మదర్ టైం అని చెప్పవే. ఏ బ్లా బ్లా గడ తగులుకుంటున్నాడు. మళ్ళీ చేస్తాను. బాయ్. సరే బాయ్. హాయ్. హలో. లావెల్ రోడ్. యా ఓకే. ఎంత? 200 మేడం. 200? ಹೌದು ಮೇಡಮ್. 5 ಕಿಲೋಮೀಟర్లు కూడా లేదు. ಹೌದು ಮೇಡಮ್, ತೇಡ ಏನೂ ಇಲ್ಲ. తేడానే. నువ్వు నీ ఆటోమీటర్ రెండు తేడానే. ఉండు, పోలీసులకి ఇప్పుడే కంప్లైంట్ ఇస్తా. ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಬೇಡ ಮೇಡಮ್ ಬೇಡ ಮೇಡಮ್. నీ డబ్బులు నాకెందుకు? ఇదిగో 100. నీలాంటి అబ్బాయిలకి నాలాంటి అమ్మాయిలు పడరు. ఈ పికాసోతో నా ప్రయాణం. వీడా బ్లాబ్లా కాడు. వీటితో జర్నీ ఏంటి? అయిపోయింది నా జీవితం. చి, చి, చి. టాసెస్ చూద్దాం. ఇది అంతా రాదు కానీ బయలుదేరితే మంచిది. ఏయ్ ఆగు, నేను వస్తాను. తీసుకెళ్ళు. సరే కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ బండి ఆపకూడదు. బ్రేకులు ఎక్కువ కొట్టకూడదు. అవసరం అయితే తప్ప నాతో మాట్లాడకూడదు. ముఖ్యంగా నన్ను తాకకూడదు. దొంగలకు పోలీసులు తీస్తున్నట్టు అన్యాయం చదువుతున్నారండి బాబు. సేఫ్టీ కోసం మా నాన్నకి పంపిద్దామని. నువ్వేం నన్ను ఫ్రీగా తీసుకెళ్ళక్కర్లేదు. పెట్రోల్ నేనే కొట్టిస్తా. సరే ఎక్కండి. వద్దంటే మాత్రం మాటనే రకమే ఏంటి? నీ గూగుల్ పే నంబర్ చెప్పు. క్యామ్ 1 ప్లే చేయి. సార్. క్యామ్ 2 ప్లే చేయి. ఓకే సార్. స్టాప్. ఆ స్ప్రే చేసే వెహికల్ పాపన్ క్రాస్ అయిన దగ్గర నుంచి పెట్టు. ఓకే సార్. స్టాప్ స్టాప్. సార్. స్మోక్ వెళ్ళాక అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఒక్క బైక్ తప్ప ఇంకే వెహికల్ వెళ్ళలేదు. క్యామ్ 3 ఫుటేజ్ ప్లే చేయి. సార్. స్టాప్ స్టాప్. బ్యాక్. సార్. ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న యాక్టివా మీదకి జూమ్ వెళ్ళు. ఆ పైన మిర్రర్ జూమ్ చేయి. ఎస్ పాస్. సార్. ఆ నెంబర్ ప్లేట్ స్కాన్ చేసి నా దగ్గర తీసుకురండి. ఈ బండి నెంబర్ని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని చెక్ పోస్టులకి ఫ్యాక్స్ చేయండి. ఆడెక్కడున్నా సరే అర్జెంట్ గా క్యాచ్ చేయండి. షూర్ సార్. ఎందుకు బ్రేక్ వేసావు? అయ్యో స్పీడ్ బ్రేక్ అండి, తప్పలేదు. తప్పక కాదు, నీ కన్నింగ్ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. కావాలనే చేసావు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. తప్పుగా అర్థం చేసుకోవడానికి, తప్పులు చేయడానికి నేనేం చిన్నపిల్లని కాదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తోక కట్ చేస్తా. పోనీ. కోతులు మరి తోక కట్ చేయడానికి తోక కట్ చేస్తుంట తోక. బాబోయ్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు బ్రేక్ వేస్తే ఏమంటుందో, వేయకపోతే ఏమంటుందో. దేవుడి పైన బాగా శబ్దం. బ్రేక్ వేయాలని తెలీదా? అంటే సడన్ బ్రేక్ వేయొద్దన్నారని. అంత అమాయకంగా నటించొద్దు.
ఇది నువ్వు కావాలనే చేసావు. ఆహా. అర్థమైంది. నీ బలుపు ఏంటంటే ఈ లాక్ డౌన్ లో నాకు నీ బండి తప్ప వేరే దిక్కు లేదనే కదా నీ ఫీలింగ్. అగ్గా. నీ బలుపు పొగరు ఈ బైక్ చూసుకునే కదా. చెప్పు, గూగుల్ పే నంబర్ నా దగ్గర ఉంది కదా, నేనే కొట్టేస్తానులే. అది కాదు చైత్ర. ఏయ్, చైత్ర కాదు, చైత్ర గారు. అయినా ఈ బండి ఒక 50,000 ఉంటుందా? అంత లేదులే, ఈ బండికి ఒక 35,000 ఎక్కువ. చెక్ చేసుకో. ఉమ్. ఈ క్షణం నుండి ఈ బండి నాది. సరే. నువ్వు డ్రైవర్వి మాత్రమే. ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు వినాలి. అర్థమైందా? పదా. హలో, ఆ, ఏంటిది? ఏముందండి అక్కడ? డ్రైవర్వి డ్రైవర్ గా ఉండు, క్లీన్ చేయి. అక్కడ కాదు, ఇక్కడ. ఆ, ఎక్కండి. హలో, ఎక్కడికి తెమ్మంటారు? ఆ కాజీపేటలో ఎక్కడికి రమ్మంటారు సార్? సార్ మొత్తం 50 లక్షలు తీసుకొని డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తున్నాం సార్. కొంచెం పాప జాగ్రత్త సార్. ఓకే సార్. చిదినా అమ్మ జీవితం. ఈ కరోనా పుణ్యం అని క్వార్టర్ మ్యాన్షన్ 1000 రూపాయలు అయిపోయిందిరా. ఈ కరోనా కనపడాలి గాని మందులకు మంచింగే. రింగ్ అవుతుంది. వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో? హలో, ఒరే బావా, చెప్పరా. కరోనా ఆడదామా కదా? ఆ? కరోనా ఆడదా మగదానా? యహా నువ్వు చెప్పా. కరోనా ఆడదేరా. అదే కాదు, ప్రపంచంలో హింసించి ఏదైనా అది ఆడదే. అంతెందుకు, మగదోళ్ళు మనుషుల రత్నం తాగుతాయా? తాగవు. ఆడదోమలే తాగుతాయి. జురాసిక్ పార్క్ సినిమా చూసావు నువ్వు? అందులో ఎత్తుకుండా ఆకులు తింటాయి కదా, అవన్నీ మగయి. చెప్పానా? తీ తీ తీ. డబ్బులు తీ. అమ్మా. క్రూరంగా మనుషులు తినేస్తాయి కదా, ఎన్ని ఆడయే. అక్కడికి చెట్లలో కూడా మగ చెట్లే మంచి అని ఈ మధ్య రీసెర్చ్ లో తేలిందంటరా. అరే బావా, థ్యాంక్స్ రా. నీ వల్ల క్వార్టర్ మ్యాన్షన్ వచ్చేసింది. ఒరే బావా, జాతకొచ్చే పోలీసులు దొరికి ఇంకో ప్యాకెట్ ఆడేస్తారు. నువ్వు ఇంకా గుడ్డ వేసుకో, నీకు బాగా సెట్ అవుద్ది. కరోనా ఆడదా, కానీ నీలా కన్నింగ్ అయితే కాదు. అమ్మ బాబోయ్, మొత్తం వినేసింది ఇది. అయిపోయాం. ఏ, ఆపు, ఆపు, ఆపు. బురదుంది, కొంచెం ముందు కాపు. ఉమ్? ఇప్పుడు తినేస్తుంది. నువ్వెక్కడికి? అయ్యో, నేను కూడా దేవుడిని నమ్ముతానండి, దండం పెట్టుకుందా అని. సర్లే, నేను వచ్చాక వెళ్దు గాని నా చెప్పులు చూస్తుండు. ఊరుకోండి, కామెడీ కాకపోతాని. ఇప్పుడు చెప్పులు ఎవరు కూడా వేస్తారని